ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపడుతున్నారు. విజయవాడ కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్లో బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతోంది. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్ పీసీసీ కార్యాలయానికి షర్మిల వెళ్లనున్నారు. అది మన గుండె చప్పుడు కాదు, రాహుల్ గాంధీ గారి గుండె చప్పుడు. ఈ రోజు అతనే కాదు, ఇండియా కూటమిలో అన్ని పార్టీలతో కూడా వాళ్ళు ఒప్పిస్తారు, మనకు సాధ్యమవుతుంది. ఈ రోజు షర్మిలమ్మ దక్షిణాయనం అయిపోయింది. ఏ శుభ కార్యక్రమం చేసినా ఉత్తరాయణంలోనే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణంలో ప్రారంభమైంది, ఈరోజు శుభం ప్రారంభమైంది. అప్పుడే వణుకు పుట్టుతా ఉంది, అప్పుడే వణుకు ప్రారంభమైంది. వేలాది వాహనాలు ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఉంటే మావి ఒక 10 వాహనాలు వదిలి మిగిలిన వాహనాలన్నీ అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే ఏమి దాని అర్థం? భయం 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 భయం. నేను ఎక్కువ మాట్లాడకుండా, పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కువ మాట్లాడకుండా బహుశా అధ్యక్షులుగా ఈరోజు బాధ్యతలు తీసుకుంటూనే వెంటనే జనంలోకి పోవాలి. జనంలోకి పోయే ముందు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి జిల్లాలో కలవాలి అని వారు అనుకుంటా ఉన్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానూరు వరకు వైఎస్ షర్మిల ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు షర్మిల కాన్వాయ్లోని కార్లను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వ తీరుపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని నియంతలు గుర్తుపెట్టుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో తన కాన్వాయ్ను అడ్డుకోవడంపై షర్మిల మండిపడ్డారు. కావాలనే ర్యాలీలో వాహనాలను ఆపారని షర్మిల ఆరోపించారు. ఎనికేపాడు వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వాహనాలను మళ్లించారు. వెహికల్స్ డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపైన బైఠాయించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ కాంగ్రెస్ నేతలు ముందుగానే పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకున్నారని, అయినప్పటికీ పోలీసులు కావాలనే తమ ర్యాలీని అడ్డుకుని వాహనాలను దారి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుక ఉన్న వాహనాలు వచ్చే వరకు ముందుకు వెళ్లబోమని షర్మిల తేల్చి చెప్పారు. అనంతరం పోలీసులు ర్యాలీకి అనుమతించారు. ప్రజాస్వామ్య విధి అని నియంతలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య విధి అని నియంతలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య విధి అని నియంతలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య విధి అని నియంతలు గుర్తుపెట్టుకోవాలి.
కార్లను అడ్డగించడం కానీ జరుగుతుంది. ఎయిర్పోర్ట్ లో కూడా అదే విధంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా శ్రీమతి షర్మిల గారితో పాటు ఉన్నటువంటి మా కాన్వాయ్ని కొన్ని వెహికల్స్ నే ఎలవ్ చేసి మిగిలిన వెహికల్స్ అన్నింటినీ కూడా రూట్ డైవర్ట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. జియో నెంబర్ 1 ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేశారో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. పోలీసుల హై హ్యాండెడ్నెస్, ప్రభుత్వం నుంచి పెద్దల నుంచి ఉన్నటువంటి మరి ఇండికేషన్స్ ఏమో కానీ ఎయిర్పోర్ట్ లో కూడా కనీస మర్యాద కూడా లేకుండా 10 మందిని మేము రిసీవ్ చేసుకుంటాం అంటే మాకు కూడా అవకాశం కల్పించలేదు. సో ఈ విధంగా ప్రభుత్వం కావాలని చెప్పి కుట్రపూరితంగా వైఎస్ షర్మిల గారి యొక్క ఈ ఛార్జ్ టేకింగ్ ఫంక్షన్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సో పోలీస్ కమిషనర్ కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ మరి వాళ్ళు తెలియజేస్తున్నారో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు.